సముద్ర మట్టానికి సుమారు 2700 అడుగుల ఎత్తులోకి పైకి వెళ్తున్నాను. పైన ఓ అద్భుతమైన కోట ఉంది. శత్రువులు సైతం కనీసం పైకి కళ్ళెత్తి చూడలేనంత ఎత్తులో ఉంది ఆ సామ్రాజ్యం. ఛత్రపతి శివాజీ మహారాజ్ సామ్రాజ్యం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ ప్రదేశంలోనండి, చివరి క్షణాల్లో ఈ ప్రదేశంలోనే ఆయన అయితే మరణించడం అయితే జరిగింది. ఇది కింగ్ ప్యాలెస్ అనిపిస్తుంది. అయ్యా, హీస్ లాస్ట్ ఇక్కడ రైట్ సైడ్లో అండి. ఇది ఈ ప్రదేశంలో ఈ రైట్ సైడ్ ఉంది కదా, బాత్ టబ్ అన్నట్టు. బాత్ టబ్ ఇక్కడ స్నానం చేసేవారు. శివలింగ టైప్ రాయగఢ్. ఓకే ఓకే. నాట్ బి అటాచ్. రాయగఢ్ ముంబై కవర్ అప్. రాయగఢ్ పూనా నెవర్. రాయగఢ్ सातारा महाबलेश्वर नेवर. रायगढ़ महाड़ मार्केट प्लेस नेवर. This is a Raigad fort is a capital యా, చుట్టూ అన్నిటికీ yes వీలుగా. Raigad fort 8 fort watch. प्रतापगढ़, तोरना, राजगढ़, मकरंदगढ़, सोनगढ़, सांबरगढ़, लोहगढ़. 8 forts. शिवाजी महाराज 8 minister, 8 queens, 8 अष्टकोणी राजमुद्रा, 8 forts. शिवाजी महाराज is a throne 8. ఓకే. शिवाजी महाराज is a समाधि is a 8 यानी 8 బుజ్జి या अष्टभुजा. अष्टभुजा 8 నంబర్ లక్కీ నంబర్ శివాజీ మహారాజ్. ఇదిగో ఇక్కడ చూస్తున్నదే ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి మందిరం. పక్కనే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పెంపుడు కుక్క సమాధి కూడా ఉంటుంది. శివాజీ గారి అంతిమ సంస్కారం సమయంలో చితిలోకి దూకినటువంటి ఓ పెంపుడు కుక్క. అద్భుతమైన విశ్వాసం కలది. హాయ్ ఓవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను రాయగఢ్ ఫోర్ట్లో ఉన్నానండి. రాయగఢ్ ఫోర్ట్లో ముఖ్యంగా మనము చూడాల్సింది, మనం నివాళులు అర్పించాల్సింది శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క సమాధి మందిరం అయితే ఉంటుందండి. సమాధి అన్నారు, సమాధి మందిర్ అని అయితే పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ శివాజీ మహారాజ్ గారికి పాదాభివందనం పెట్టుకొని వెళ్తారండి. ఎందుకంటే ఇక్కడే కాదు, మొత్తం మన భారతదేశంలోనే హిందూ సంస్కృతిని, మన హిందూ సాంప్రదాయాలను, మన హిందూ దేవుళ్ళను, హిందూ దేవాలయాలను కాపాడిన రాజు ఎవరైనా ఉన్నారంటే మొదటి పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి వస్తుంది. తర్వాత ఇంకా ఎవరైనా కానీ సరే, చాలామంది రాజులు ఏంటంటే వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం కొంతమంది మొఘల్ సామ్రాజ్యంలోకి మారిన వాళ్ళు ఉన్నారు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రం ఎప్పుడు ఒకే మాట ఏమంటారంటే, శివుడు తప్ప నాకు వేరే దేవుళ్ళు లేరు, అలాగే జై భవానీ అంటారు. అంటే భవానీ అంటే అమ్మవారు, పార్వతీమాత. సో వాళ్ళని ఎప్పుడూ కూడా అస్సలు పొర్రపాటున కూడా వాళ్లకు పూజ చేయకుండా ఏ రోజు కూడా గడవదని చెప్తారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి. అయితే ఇప్పుడు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సమాధి మందిరం దగ్గర అయితే ఉన్నాము. అలాగే మందిరం పక్కనే ఒక డాగ్ సమాధి కూడా ఉంది. దాని పేరు వచ్చేసి వాగ్య అంట, మహారాష్ట్ర హిస్టరీ. ఓకే, వాగ్య అనే ఒక డాగ్ సమాధి కూడా ఉంది. ఇది సమాధి మందిర్. క్లియర్. సమాధి ఇస్ వర్డ్. ఇక్కడ చూడవచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి మందిర్. ఛత్రపతి శివాజీ మహారాజ్ టుక్ హీజ్ లాస్ట్ బ్రీత్ ఆన్ 3rd April 3 1680 at the Raigad fort, and his last rites were performed in front of east gate of Jagadishwara temple. This 8-sided stone chhatri stands on the octagonal platform was built in his memory. ఇక్కడ మనము 8 భుజాలు కలిగినటువంటి ప్లాట్ఫామ్ ఉంటుంది చూడండి. ఆడ శివాజీ మహారాజ్ సమాధికి 8 భుజాలు కలిగి ఉంటుంది. సమాధి మందిరం అండి. చూడండి, మనం క్లియర్గా చూడవచ్చు. మన చుట్టూ తిరగడానికి అవి అయితే వేశారు, అవైతే నార్మల్గా చూడవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము వాగ్య అనే ఆ డాగ్ గురించి చెప్పుకోవాలి. అంటే
ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పెంపుడు కుక్క అండి. ఛత్రపతి శివాజీ మహారాజు ఏ యుద్ధానికి వెళ్ళినా ఆయనతో పాటు ఈ కుక్క కూడా వస్తుందన్నట్టు, పెంపుడు కుక్క కూడా. దీని పేరు వాగ్య. అయితే ఈ చివరి క్షణాల్లో ఛత్రపతి శివాజీ మహారాజు చనిపోయిన తర్వాత ఆయనకు దహన సంస్కారాలు జరుగుతున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక ఈ వాగ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చితిలో దూకింది. ఆయన దహన సంస్కారాలు జరుగుతుండగా ఆ చితిలో దూకి తన ప్రాణాలు అర్పించింది. అందుకే ఛత్రపతి శివాజీ మహారాజు పక్కనే సమాధి మందిరం పక్కనే దానికి కూడా ఒక సమాధి మందిరం కట్టారు అని చెప్తారు. ఇదేనండి ద గ్రేట్ కింగ్ ఛత్రపతి శివాజీ మహారాజు గారి సమాధి మందిరం. రాయగఢ్లో ఉంటుంది, మహారాష్ట్రలో ఉన్నటువంటి రాయగఢ్లో. ఇప్పుడు శివాజీ మహారాజు గారు చివరి శ్వాస వదిలినటువంటి ప్రదేశాన్ని కూడా నేను మీకు చూపిస్తాను, స్కిప్ చేయవద్దు. ఛత్రపతి శివాజీ గారు బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఆయన అయితే మరణించడం అయితే జరిగింది. ఇదిగో ఈ ప్యాలెస్లోనే, ఇదేనండి కింగ్ ప్యాలెస్ అని పిలుస్తారు, ఈ ప్యాలెస్లోనే ఆయన అయితే మరణించడం అయితే జరిగిందండి. ఇదే ఆ ప్యాలెస్, కింగ్ ప్యాలెస్. వేర్ ఐ కెన్ దిస్ ఏరియా. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ ప్రదేశంలోనండి, చివరి క్షణాల్లో ఈ ప్రదేశంలోనే ఆయన అయితే మరణించడం అయితే జరిగింది. ఇది కింగ్ ప్యాలెస్ అని పిలుస్తారు. అయ్యా, దీన్ని కింగ్ ప్యాలెస్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో శివాజీ మహారాజ్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు, అంటే బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఆయన అయితే మరణించడం జరిగింది. ఈ ప్రదేశంలో అని చెప్తారండి. ఇదేనండి ఈ తన చివరి క్షణాలు గడిపిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలోనే తన చివరి క్షణాలు అయితే గడిపారని చెప్పచ్చు. ఇదంతా కూడా మెయిన్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఇది అని చెప్తారండి. ఈ ప్రదేశము ఇక్కడ రాశారు కూడా, ప్యాలెస్ ఆఫ్ ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్. ఈ ప్రదేశం మెయిన్గా అని చెప్తారండి. దిస్ ఈజ్ మెయిన్. ఓకే, ఇది ఈ ప్రదేశంలోనండి, ఈ ప్రదేశంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ చివరి క్షణాల్లో మరణించినటువంటి ప్రదేశం, తన చివరి క్షణాలు గడిపినటువంటి ప్రదేశం ఇది. చూడండి, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కింగ్ ప్యాలెస్ అంటారు, కింగ్ ప్యాలెస్ అండి ఇదంతా. దిస్ బోర్డ్ ఓకే, ఇంగ్లీష్. ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ అయితే మనం చూసుకోవచ్చు. ద రెక్టాంగులర్ ప్లింత్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్యాలెస్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈజ్ సీన్ అట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద రాజ్ సదార్ ఆర్ థ్రోన్ ప్లాట్ఫామ్. ఇట్ వాజ్ ఏ మ్యాగ్నిఫిసెంట్ స్ట్రక్చర్ విత్ పిల్లర్డ్ in the front. On the right side corner is the palace where Maharaj is believed to have breathed his last. ఇక్కడ రైట్ సైడ్లో అండి, ఇది ఈ ప్రదేశంలో ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఇక్కడైతే తన చివరి శ్వాస విడిచారు అని చెప్తారు. ఈ ప్రదేశం రైట్ సైడ్, ఇక్కడే తన చివరి శ్వాస విడిచారు అని చెప్తారు. శివాజీ మహారాజు బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు అయితే ఆయన అయితే మరణించడం అయితే జరిగింది. ఆయనకు సంబంధించిన ప్యాలెస్ దగ్గర ఉన్నాం మనము. ఈ ప్యాలెస్ ముఖద్వారం అయితే ఇలా ఉంటుందండి, ఇలా చూసుకోవచ్చు. వాటర్ స్టోర్, ఇక్కడ తాగే నీరు ఉంటాయి కదా, ఆ తాగే నీటిని ఇక్కడ స్టోర్ చేస్తారండి. తాగే నీటిని ఇక్కడ స్టోర్ చేసుకొని వాడుకుంటారు. వాటర్ ట్యాంక్. దిస్ ఈజ్ బాత్రూమ్. దట్ వన్, బాత్ టబ్. ఇది వచ్చేసి వాటర్ అండి, తాగడానికి ఉపయోగించే నీరు ఇక్కడ ఉంటాయి. అది అక్కడ కనబడుతుంది కదా, అది బాత్ టబ్ అన్నట్టు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కా బాత్ టబ్. నెక్స్ట్ పాయింట్ సార్, రాయగఢ్ ఫోర్ట్లో అయితే ఉన్నాను. రాయగఢ్ కోటలో మన హిందూ దేవాలయం ఉందండి, జగదేశ్వర్ మహాదేవ్ మందిర్.
జగదీశ్వర్ ఆలయం. అంటే ఈ జగత్తుకు దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి జగదీశ్వర్ అనేది ఈ క్షేత్రానికి, ఈ ఆలయానికి అయితే పేరుంది. అయితే ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ ఆలయాన్ని మొఘలులు ఒకవేళ వచ్చినా ధ్వంసం చేయకుండా ఈ ఆలయాన్ని కాపాడడం కోసం ఆలయం పైన చూడండి మినార్లు పెట్టించారు. ఎందుకంటే మొఘలులు వాళ్ళ మసీదుగా భావించి దీన్ని పగలగొట్టకుండా ధ్వంసం చేయకుండా ఉంటారు. మరొక విషయం ఏంటంటే అలా పెట్టారు అంటే ఆటోమేటిక్గా ఎవరు కూడా దీనిపైన చేయవేయరు. ఇంకా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నందీశ్వరుల వారికి డ్యామేజ్ అయితే చేశారు, కానీ ఆలయంకు మాత్రం ఎలాంటి డ్యామేజ్ చేయలేదు. కారణం ఏంటి అని అడిగితే మనకు ఇక్కడ గైడ్ చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఈ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ద్వారము చిన్నగా ఉంటుందండి. ఎందుకు చిన్నగా ఉంటుందంటే మన హిందువులు ఈ ఆలయంలోకి వెళ్తే మనం ఇలా వంగి వెళ్తాం కాబట్టి మనకు ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడికి దండం పెట్టుకొని వెళ్తాం. సో మనం అలా వంగి వెళ్ళడమే మనకి ఇష్టం. ఎప్పుడైతే మొఘలులు ఇక్కడికి వచ్చి ధ్వంసం చేయాలనుకుంటారో ఆ సమయంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి శివలింగంను ధ్వంసం చేయాలన్నా సరే వాళ్ళు వంగి దండం పెడుతూ లోపలికి వెళ్ళాలి. యూ అండర్స్టాండ్? దండం పెడుతూ వెళ్ళాలి కాబట్టి లోపలికి వెళ్ళారు. అందువల్ల ఈ ఆలయాన్ని కాపాడచ్చు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఆలయంలో మెయిన్ ఈ మస్జిద్ సింబల్ పైన మొఘలులకు సంబంధించినటువంటి సింబల్స్ ఉన్నాయి. ఓకే, మొఘల్ సింబల్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు. సో అలా డిస్ట్రాయ్ చేస్తే వాళ్ళు పూజించి దేవుణ్ణి డిస్ట్రాయ్ చేసినట్టుగా ఫీల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ విధంగా ఈ ఆలయాన్ని అయితే, ఈ జగదీశ్వర ఆలయాన్ని అయితే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాపాడుకుంటూ వచ్చారండి. డైలీ ఛత్రపతి శివాజీ మహారాజ్ డైలీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శివలింగంకు అభిషేకం చేసుకుని వెళ్తారు. ఎన్ని పనులున్నా సరే ఈ కోటలో ఆయన ఉన్నన్ని రోజులు కూడా డైలీ వచ్చి అభిషేకం చేసుకుని వెళ్ళేవారంట. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కచ్వా హనుమంతుల వారిని అయితే మనం చూడవచ్చు. ఇదంతా కూడా ఆలయం లోపల వైపు. లోపల శివలింగం అయితే ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర. is Andhra Pradesh. Okay, Andhra Pradesh temple. Morning Suryasta Shivaji Mandir. This sunlight. ఓకే, ఇక్కడ చూడండి, అక్కడ లైట్ ఆపేసినా సరే సన్లైట్ అయితే పడుతుంది. నైట్ టైం ఆల్సో, మార్నింగ్ టైం. జగదీశ్వర్ ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు, ఇక్కడ ఉన్నటువంటి శివయ్య ఆ ఛత్రపతి శివాజీ మహారాజుకి ఇచ్చినటువంటి ధైర్యము, సాహసము అన్నీ కూడా మీకు కూడా ఇవ్వాలని నేనైతే ఇక్కడ ఉన్నటువంటి స్వామిని అయితే నేను వేడుకుంటున్నాను. రుద్రాక్ష శివలింగం. ఓకే, శివలింగం మనం చూడొచ్చు. ఛత్రపతి శివాజీ గారు పూజలు చేసినటువంటి శివలింగం అండి. దగ్గరికి ఛత్రపతి శివాజీ గారు పూజలు చేసినటువంటి శివలింగం చూపిస్తాను క్లియర్గా. బయట వైపు అండి, మళ్ళీ బయటకు వచ్చాక ఇలా అయితే ఉంటుంది. నందీశ్వర్ల వారు, నంది భగవాన్ వారు చూడండి. శివాజీ మహారాజ్ సమాధి. ఓకే,
ఇక ఈ జగదీశ్వర ఆలయంకి ఎదురుగానే మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సమాధి మందిరం అయితే ఉంటుందండి. ఇదిగో చూడండి, ఎదురుగానే మీరు వెళ్ళినప్పుడు చూడండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి కామెంట్ పెట్టండి ప్లీజ్. ఓకేనా? ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, హరి ఓం.